సోషల్ మీడియా నిండా బాగా వైరల్ అవుతూ ఉంది. డిసెంబర్ 31 సెలబ్రేట్ చేసుకుందాం అంటే 12 తర్వాత జనవరి 1 2025లోకి వస్తే నూతన సంవత్సరం కొత్తగా ఉండాలని ఆశావాదంతో ఉండాలనేది ఒక భాగం. సో డిసెంబర్ 31 అంటే కొద్దిగా ఆనందంగా ఉంటారనేది కొంతమంది భావన. క్యాలెండరే మారుతుంది తప్ప మనిషి నిజ జీవితం ఒక రోజులో ఒక నైట్కి నైటే మారదనేది కొంతమంది అభిప్రాయం. సో భిన్న అభిప్రాయాలు దీని మీద అయితే ఉన్నాయి. సో ఒక సోషల్ మీడియాలో వచ్చేటువంటి పోస్టులు రకరకాలుగా ఉన్నాయి. జనవరి 1 క్యాలెండరే మారుతుంది, ఉగాది ప్రకృతి పర్యావరణం స్వాగతిస్తూ ఉంటుంది అనేది చెప్తా ఉన్నారు. సో డిసెంబర్ 31కి సంబంధించి వచ్చినప్పుడు ఒక ఇన్విటేషను ఆహ్వానిస్తూ ఉంది. డిసెంబర్ 31 సెలబ్రేషన్కి సంబంధించి డిసెంబర్ 31 దాని మీద అనేక మంది కామెంట్స్ రాస్తూ ఉన్నారు. సో దాన్ని నేను చివరిలో చెప్తాను. ఈ అంశం చివరికి సంబంధించి డిసెంబర్ 31 సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళ పార్టీకి పేరు, వయసు, ఆధార్ కార్డు నెంబరు, వాళ్ళు ఏమి మత్తు పదార్థాలు తీసుకుంటారు, వాళ్ళకి ఏం స్టఫ్ కావాలి, ఈ జతపరచడం పాటుగా భార్య కానీ లవర్ కానీ అనుమతి కానీ, పెళ్ళైన వాళ్ళైతే భార్య, పెళ్లి కాని వాళ్ళైతే లవర్ అనేది పెట్టారు. సో పెయిడ్ ₹1000 అనేది ఇక్కడే మనకి కనిపిస్తూ ఉన్నది. సో ఇదైతే దీన్ని చూసినటువంటి చాలామంది కామెంట్స్ నేను విన్నాను. డిసెంబర్ 31 అంటే సోషల్ మీడియాలో నేను చూసింది. డిసెంబర్ 31 అంటే ప్రపంచ తాగుబోతులు దినోత్సవం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఒక భాగం అయితే సరే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళాలు అనే కాదు, భారతీయ సమాజంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నూతన సంవత్సరం ఉన్నది. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సంబంధించి అటు ఆంధ్ర కానీ, ఇటు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో ప్రత్యేకత ఉన్నది. ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఉగాది పచ్చడి అంటే తీపి, వగరు, చేదు, పులుపు అన్ని రకాల షడ్రోషోపేతమైన రుచులు ఉంటాయి అందులో. అంటే మనకి భవిష్యత్తులో ఎదురయ్యే వాటిని ముందే గుర్తు చేస్తున్నట్టుగా ఆ విధంగా నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుతాం. సో డిసెంబర్ 31 కేవలం తేదీ మాత్రమే మారుతుంది. ప్రకృతిలో ఎలాంటి మార్పులు జరగవు. మందు దాగి చిందులేయటం తప్ప, ఆల్కహాల్ దాగి చిందులేయటం మరొకటి కాదు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్తా ఉన్నారు. సో డిసెంబర్ 31కి సంబంధించి నైట్ 12 తర్వాత వచ్చేటువంటి న్యూ ఇయర్ 2025. సో ఉగాదిని సెలబ్రేట్ చేసుకునేటువంటి వాళ్ళు కేవలం తేదీ మారతంతో పాటుగా ప్రకృతిలో చెట్లు చిగురుస్తూ ఉంటాయి, వాతావరణం చేంజ్ చేసి వస్తూ ఉంటుంది, పంట కాలానికి అనుకూలంగా ఉంటుంది, కొన్ని పంటలు ఇంటికి వచ్చే ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంతో రెండవది ప్రకృతిలో అనేక మార్పులు సంభవిస్తాయని చెప్తా ఉన్నారు. సో ఉగాది నూతన సంవత్సరానికి, తెలుగు సంవత్సరానికి సంబంధించి వచ్చినప్పుడు మందులు, విందులు, చిందులు కాకుండా ముఖ్యంగా ఉగాది పచ్చడి చేసుకొని, పిండి వంటలు చేసుకొని, బంధుమిత్రుల్ని ఇళ్ళకి పిలుచుకొని నచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్ వండుకొని తిని దాంతో పాటుగా ఉగాది పచ్చడి తింటారు. ఆ విధంగా ఉంటుంది తప్ప మందులు, చిందులు ఉండవు అని చెప్తా ఉన్నారు. సో డిసెంబర్ 31 కంటే ఉగాది పండుగ రోజున దీంతో పాటుగా ఉగాదికి సంబంధించి మన ఆరోగ్యాన్ని, ఉగాది పచ్చడి మన ఆరోగ్యాన్ని పెంచుతుంది, మన ఆరోగ్యాన్ని రెడీ చేస్తుంది ఆ ఇయర్ మొత్తానికి సంబంధించినది చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఉగాదికి సంబంధించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పంచాంగ శ్రవణం చాలా ముఖ్యమైనది. 2024 అనేది క్రోధినామ సంవత్సరం. 2024 క్రోధినామ సంవత్సరం ఉన్నది. అంటే 60 సంవత్సరాలు ఉన్నాయి. ఆ రోజులలో వాళ్ళు 60 సంవత్సరాలు, మనిషి లైఫ్ స్పాన్ 60 ఉంది, ఇప్పుడు 100 ఉన్నది. అయితే మనం పూర్వీకులు ఇచ్చిన దాన్ని మార్చాల్సి పర్లేదు. 60 అయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 60 అయిన తర్వాత 61వ సంవత్సరం మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 60కి వెళ్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు 2024 క్రోధినామ సంవత్సరం, 2025 విశ్వనామ సంవత్సరం. ఈ విశ్వనామ సంవత్సరానికి సంబంధించి ఏదైతే ఉందో పంచాంగ శ్రవణాలు, అందులో గ్రహాల స్థితిగతులకు సంబంధించి ఏ గ్రహం వారికి గ్రహబలం, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అనేది ఇవి ఉంటాయి. నమ్మినోళ్ళు నమ్మవచ్చు, నమ్మినోళ్ళు నమ్మకపోవచ్చు, అది వదిలేయండి. కానీ సో ముఖ్యంగా ఇవన్నీ నూతన సంవత్సరం క్యాలెండర్ మార్పుకి, ఉగాదికి సంబంధించిన, తెలుగు సంవత్సరానికి సంబంధించినది. భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి వాళ్ళ నూతన సంవత్సరాలు వాళ్ళకైతే ఉన్నాయని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి అని కోరుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.